దీర్ఘ చతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పులు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని కర్ణం 25 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఒక రెక్టాంగిల్, కర్ణం ఇచ్చాడు 25. అప్పుడు ఇది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. గమనించాలి, ఇది 25 అయిందంటే లంబకోణ త్రిభుజం ఏమవుతుంది? ఒకటి 4:3 నిష్పత్తిలో, అంటే ఇది 4x, ఇది 3x ఉంది. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది 5 జా 25 అంటే 5 4 ఇది 20 ఉంటుంది, 5 3 ఇది 15 ఉంటుంది. ఇదే లాజిక్ అమ్మా. ఇక్కడ పైథాగరస్ త్రికాలం తీసుకొచ్చి నెంబర్ సిస్టంలోనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి జామెట్రీలో ఉంచాడు. దాన్ని తీసుకుపోయి వైశాల్యం కింద మెన్సురేషన్లో భాగంగా పెట్టాడు. కోలింక్ టాపిక్స్ ఎలా చేస్తున్నాడు బాగా ఆలోచిస్తే, ఇది 25 అయినప్పుడు ఖచ్చితంగా ఇది 20, ఇది 15 అవుతుంది. పైథాగరస్ త్రికం, అది త్రిభుజం యొక్క కాన్సెప్ట్, ఇది త్రిభుజం. అలాంటప్పుడు ఇది 20 అయినప్పుడు ఇది కూడా 20 అవుతుంది, ఇదిగో ఇది 15 అవుతుంది. అప్పుడు 20 + 20 40, 15 + 50 30, 40 + 30 70.